హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను సైలెన్సియో విత్డ్రా గురించి చెప్తాను. అంటే ఏ ట్రైనింగు ఇంతకుముందు ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే దాంట్లో విత్డ్రా అయితే నేను చూపించలేదనమాట. నేను ఈ వీడియోలో అయితే విత్డ్రా చూపిస్తాను. సో విత్డ్రా చేయడానికి ఈ యాప్ అయితే కావాలా. ఒకవేళ న్యూ యూజర్స్ అయితే, ఓల్డ్ యూజర్స్కి ఆల్రెడీ అంటే పెద్ద ప్రాఫిట్ ఏమీ రాలేదు కానీ ఈ యాప్లో అప్పుడు. సో ఇప్పుడైతే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకనంటే మనం 1 or 2 minutes క్వశ్చన్ చేసి రికార్డ్ చేసిన దానికి ఎక్కువ టోకెన్స్ అయితే కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అవి ఎస్ఎల్సి టోకెన్స్ కింద కన్వర్ట్ అయితే మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. డైలీ ఒక 10 minutes చేయండి ఆ సైట్లో. చేస్తే మీకు కనీసం మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది మంత్లీ. సో మంత్లీ రఫేల్లో ఉంటుంది అనమాట. అప్పుడు మనకున్న కాయిన్స్ ఎస్ఎల్సి టోకెన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఆ క్యూబ్స్ ఓపెన్ చేయాలి, అది కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ రాగానే న్యూ యూజర్స్కి అయితే చెప్తున్నా. ఒకవేళ ఓల్డ్ యూజర్స్ అయితే, ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయినా ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ యాప్ లింక్ ఇచ్చాను నేను టెలిగ్రామ్ అకౌంట్లో. సో టెలిగ్రామ్ అకౌంట్లోకి ఇవ్వగానే మీరు ఈమెయిల్ తోటి చేయండి. సో ఈమెయిల్ తోటి చేస్తే మీకు ఈమెయిల్ సైన్అప్ అడుగుతుంది. ఈమెయిల్లో వెరిఫికేషన్ కోడ్ పోతుంది. వెరిఫికేషన్ కోడ్ పోయిన తర్వాత వెరిఫై కోడ్ చేసేయండి. తర్వాత యూజర్ నేమ్ అయితే సెట్ చేయండి. ఎందుకంటే మనం విత్డ్రా చేసేటప్పుడు అక్కడ యాప్ కాయిన్స్ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఇవ్వాలి. కాబట్టి ఒక యూజర్ నేమ్ సెట్ చేసుకో. తర్వాత క్రియేట్ వ్యాలెట్ అడుగుతుంది. వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వెరిఫై సీడ్ ఫ్రేసెస్ అవన్నీ మామూలే. అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు రఫేల్స్ ఉంటాయి అన్నమాట. ఈ రఫేల్స్ ఎట్లా వస్తాయి అంటే మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను. ఇంకా నాకు 2 days ఉంది. ఈరోజు 30 కదా, 31 1st తారీఖుకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా క్యూబ్స్ అయితే ఉంటాయి, గోల్డెన్, సిల్వరు, ఈ విధంగా. సో ఇవి రాగానే ఓపెన్ చేస్తే అప్పుడు మనకి కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాయిన్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత ఎస్ఎల్సి టోకెన్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇంకా 2 days ఉంది. ఇక్కడ చూడొచ్చు 2 days, మొత్తం 30 daysకి ఒక రఫేల్ అనమాట. సో ఇక్కడ 2 days ఉంది. ఈ మంత్లో ఇంకా 2 days ఉంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు సీజన్ 12 నడుస్తుంది. సో 13, 14 అలా నడుస్తూనే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకు అక్కడ ఏదైతే ఏ ట్రైనింగ్ ఉందో దాంట్లో ఎక్కువ కాయిన్స్ ఇస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ సెంటర్ బటన్ క్లిక్ చేసి అక్కడ వెన్యూ చెక్-ఇన్, స్టార్ట్ మెజర్మెంట్, స్ట్రీట్ మెజర్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఇందాక నేను చేసేటప్పుడు అది ఓపెన్ చేశాను. అది చూపిద్దామని చేస్తే వాయిస్ కట్ అయిపోయింది అనమాట. సో అది నేను చూపించట్లేదు. సో సెంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. వెన్యూ చెక్-ఇన్, స్ట్రీట్ మెజర్మెంట్ ఉంటుంది. సో మీ వాక్ చేసేటప్పుడు వాక్ చేసిన మినిట్స్ని బట్టి మీకు కాయిన్స్ వస్తాయి అన్నమాట ఈ యాప్లో. సో పెద్ద కాయిన్స్ ఏం రావు. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయబాకండి. సో కాన్సన్ట్రేషన్ అంటే వాయిస్ మీద చేయండి. దాంట్లో ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. కాకపోతే అది కొంచెం ఏమంటారు, వెరిఫికేషన్కి 15 days టైం తీసుకుంటుంది. 10 to 15 days అది కొంచెం. సో ఈ యాప్ గురించి అయితే అర్థమైంది కదా. సో ఈమెయిల్తో చేయడం, క్రియేట్ వ్యాలెట్ చేయడము, యూజర్ నేమ్ సెట్ చేసుకోవడం ఎంత అయిపోయిన తర్వాత అసలు మనకు కావాల్సింది సైట్ అనమాట. ఆ సైట్లో ఎట్టా వస్తాయి అవి ఎలా చేయాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వ్యాలెట్ గురించి చెప్తాను. సో ఇక్కడ ఎన్ని యాప్ కాయిన్స్. సో ఇక్కడ నేను ఈరోజు విత్డ్రా చేశాను అనమాట. సో ఏ ట్రైనింగ్ విత్డ్రా 85,000 అయితే నాకు అప్రూవల్ వచ్చింది. ఆ అప్రూవల్లో నేను విత్డ్రా చేశాను అనమాట. ఇక్కడ మీరు ప్రూఫ్ చూడవచ్చు. ప్రూఫ్ వీడియోలో చూపిద్దామని పెట్టాను అనమాట. సో 85,000 కాయిన్స్ అయితే నాకు విత్డ్రా వచ్చాయి ఏ ట్రైనింగ్ నుంచి. ఇంకా చాలా ఉన్నాయి. అవి 0.21 యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 0.21 seconds కంటే ఎక్కువ ఉండాలి. 0.21 seconds అయితే మినిమము, 5 minutes అయితే మ్యాక్సిమం లిమిట్ అని చెప్పి ఉంది యాక్చువల్గా. నేను అలాగే అని 21 seconds, 22 seconds, 23 seconds కూడా కొన్ని ఆప్ చేశాను. క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్కి ఆన్సర్ మనం చేసేటప్పుడు ఆప్ చేశాను అనమాట. అవి అప్రూవల్ అయితే రాలా. 1 minute పైన కొంచెం 30 seconds పైన ఎక్కువ చేసినాయి. కొన్ని అయితే అప్రూవల్ అయినాయి, కొన్ని అప్రూవల్ కాలేదు. సో ఆ విధంగా మీరు కొంచెం 1 minute ఉండేటట్టు పెట్టుకొని చేసుకోండి అనమాట. సో మీకైతే ఇన్ని యాప్ కాయిన్స్లోకే వస్తాయి. ఈ ఎస్ఎల్సి కాయిన్స్ చెప్పాను కదా, ఎవ్రీ 30 daysకి ఒకసారి. ఇప్పుడు నాకు 85 వచ్చింది. 85 రాగానే ఎస్ఎల్సి టోకెన్ కింద కన్వర్ట్ కాదు. 30 days అయితే టైం ఉంటుంది. ఇప్పుడు నాకు 2 days తర్వాత దీంట్లో ఈరోజు అప్రూవల్ అయింది కాబట్టి ఈ 85,000 అంటే ఇప్పుడు ఒకవేళ 85,000 కాయిన్స్కి అన్ని టోకెన్స్ ఇవ్వరు. ఒకవేళ అన్ని టోకెన్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా,
85,000 అంటే ఇప్పుడు 0.0000 అంటే 4 డిజిట్స్ 7 ఉందన్నమాట USDT పర్ టోకెన్. అంటే $6 వస్తుంది అనమాట దీనికి. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ కాయిన్స్ సంపాదించాలా, అది మంత్లీ అంటే ఎవ్రీడే మీరు 1 అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళు 10 అని ఇచ్చినారు కదా, అది ఈజీగా మీరు చేయొచ్చు. నేను 30 సెకండ్స్ 1 మినిట్ అలా కాన్సన్ట్రేషన్ చేసి డైలీ ఒక 1 అవర్ కాకపోయినా కానీ 10 మినిట్స్ అలా చేసుకుంటా ఉండండి. 10 మినిట్స్లోనే మీకు ఒక 20 క్వశ్చన్స్ అయిపోతే ఈజీగా ఒక 3 lakh కాయిన్స్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఆ 3 lakhs కాయిన్స్ని ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు అప్రూవ్ అవ్వడానికి 15 days టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రఫేల్లో అవ్వడానికి 30 days టైం పడుతుంది. ఆ తర్వాత మీకు టోకెన్స్ వస్తాయి. సో ప్రతిరోజు చేసేది ఇంకా తర్వాత 1 month టార్గెట్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఆడ ట్రైనింగ్ అయ్యేది మాత్రం తెలుగులో స్పీక్ చేసేది మాత్రం మీరు హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అన్ని లాంగ్వేజ్లు అక్కడ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ అయినా చదవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనకి ఏదైతే క్వశ్చన్స్ ఒక 20 వస్తాయి. ఆ 20 క్వశ్చన్స్కి ఆన్సరు 1 minute అలా చేసేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ గ్యాప్ కాయిన్స్ వస్తాయి. వాళ్ళ అప్రూవల్ అవ్వగానే మీకు క్లైమ్డ్ కింద వస్తాయి. అక్కడ ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావచ్చు అనమాట. సో ఇక్కడ మీకు SLC కాయిన్స్ వచ్చాయి అనుకోండి. సో రఫేల్ అవుతుంది. రఫేల్ ఇప్పుడు క్యూబ్స్ చూపించాను కదా, అవి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మీకు టోకెన్స్ వస్తాయి. అక్కడ స్టేక్ ఉంటుంది, స్టేక్ మాత్రం చేయబాకండి. సో ఇక్కడ ఈ విధంగా టోకెన్స్ చూపిస్తుంది. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఎక్స్చేంజ్ అడ్రస్ ఇచ్చేసి అంత కంటిన్యూ కొడితే మీకు ఎన్ని టోకెన్స్ సెండ్ చేయాలా అని చెప్పి చూపిస్తుంది. సెండ్ చేసేయండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇదైతే యాప్లో విత్డ్రా ప్రాసెస్. నాకు వచ్చిన టోకెన్స్ చూపించాను, ఎలా విత్డ్రా చేయాలి. రఫేల్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 30 days తర్వాత రఫేల్ వస్తుంది. రఫేల్ తర్వాత మీకు SLC టోకెన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా సెండ్ చేయాలి ఇక్కడ చూపించాను. అసలు ఎర్న్ ఎలా చేస్తాము అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సైట్ అనమాట. ఈ సైట్ నేను డైరెక్ట్ లింక్ ఇచ్చేసాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి సేమ్ ఈమెయిల్ యూజ్ చేయండి. అక్కడ యాప్లో ఏదైతే ఈమెయిల్ యూజ్ చేశారో అదే ఈమెయిల్ ఇక్కడ యూజ్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ వేరే ఈమెయిల్ యూజ్ చేస్తారు, ఇక్కడ వేరే ఈమెయిల్ యూజ్ చేస్తారు. అట్లా యూజ్ చేయబాకండి. సేమ్ ఈమెయిల్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్పీక్ ఇన్ తెలుగు ఎర్న్ అప్ టు 10 USD పర్ అవర్ ఇన్ USDC అన్నారు కదా. USDCలో ఏం రావట్లేదు, ఓన్లీ కాయిన్స్లోనే ఇస్తున్నారు. కాబట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ అప్లై రెఫరల్ కోడ్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను రెఫరల్ కోడ్ ఇస్తాను. ఇక్కడ చేసేసి అప్లై కోడ్ చేస్తే 20% బోనస్ వస్తుంది అనమాట. సో 20% బోనస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బహుమతిని ఎలా ఎంచుకుంటారు అని ఇచ్చారు కదా. వీళ్ళు మినిమం 20 seconds ఇచ్చారు, మ్యాక్సిమం 5 minutes ఇచ్చారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 5,000 యాప్ కాయిన్స్ అయితే వస్తాయి. 1 minute చేయండి, లేదంటే 30 seconds, మినిమం 30 seconds 40 seconds 1 minute అయితే మంచిది ఇంకా. సో ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ నేను స్టార్ట్ రికార్డింగ్ అని క్లిక్ చేస్తే ఈ నా వాయిస్ కట్ అయిపోతుంది కాబట్టి నేను చూపించట్లేదు. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఒక ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి చూపిస్తారు, దాన్ని చదవమంటారు. దాన్ని చదివిన తర్వాత ఇంగ్లీష్లోనే ఫస్ట్ చదవాలా. చదివిన తర్వాత అన్ని వర్డ్స్ ఏదైతే ఇచ్చారు చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే అప్పుడు మీ వాయిస్ క్వాలిటీ, మీ మొబైల్ రిసీవ్ చేసుకునే వాయిస్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒక 3 ఆప్షన్స్ ఇస్తారు. తర్వాత డు నాట్ రిమైండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. డు నాట్ రిమైండ్ కొట్టేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్కి మళ్ళీ ఆప్షన్స్ చూపించదు. సో మీరు తెలుగు క్వశ్చన్లు ఇప్పుడు ఈ క్వశ్చన్ అయిపోయింది కదా, రికార్డ్ చేయండి, అప్పుడు రికార్డ్ అవుతుంది. సో నేను చెప్పింది 1 minute చేయండి. 1 minute తర్వాత ఆఫ్ చేయండి, సబ్మిట్ చేయండి. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా చేసుకుంటే ఎర్నింగ్ చేయండి. రోజుకు ఒక 10 minutes దీని మీద స్పెండ్ చేస్తే 5,000 యాప్ కాయిన్స్ వస్తాయి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో బ్యాక్ టు ఆపర్చునిటీ పోతే మీకు మన తెలుగులో ఇప్పుడు 2 ఉన్నాయి. ఇది ఎండింగ్ సూన్ అని ఉంది. సో ఇది ఉంది. సో దీంట్లో అయితే 10 USDC పర్ అవర్ అని ఇచ్చారు. ఇదైతే బోనస్ కాయిన్స్ అని ఇచ్చారు. కాబట్టి ఈ రెండిట్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ తక్కువ మందే జాయిన్ అయినారు. 1399, 746 జాయిన్, ఈ 2 జాయిన్స్ ఉన్నాయి అన్నమాట. సో జాయిన్ అయిపోయి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ USDCలో
ఇక్కడ మీ ఈవీఎం వాలెట్ పీక్ నెట్వర్క్ అయినా కానీ ఇథేరియం నెట్వర్క్ అయినా ఒకే అడ్రస్ ఉంటుంది. సో మీ ఈవీఎం వాలెట్ ERC20 అంటే ఇథేరియం నెట్వర్క్ అడ్రస్ అయినా ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసి ఇవన్నీ టిక్కు కొట్టేసి అప్డేట్ వ్యాలెట్ అని ఇవ్వండి. తర్వాత ఇక్కడ SLC మీద క్లిక్ చేసి సేమ్ వ్యాలెట్ ఇచ్చి మళ్ళీ అన్ని టిక్కు కొట్టి ఇక్కడ అప్డేట్ వ్యాలెట్ ఇచ్చేయండి. తర్వాత ఇన్ని యాప్ కాయిన్స్ ఉంది కదా, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 85,000 క్లెయిమ్ చేసి యాప్లోకి వచ్చాయని చెప్పాను కదా, ఇక్కడ ఈ ప్రాసెస్ మీరు కింద చూడవచ్చు. వచ్చిన తర్వాత ఒకసారి విత్డ్రా వీడియో చేద్దామని నేను ఆపాను అనమాట. సో ఇక్కడ 85,000 మీకు యూజర్ నేమ్ కింద యూజర్ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు. నేను ఈమెయిల్ సబ్మిట్ చేసి నాకు డైరెక్ట్గా క్లెయిమ్ అయితే అయిపోయిందనమాట విత్డ్రా. సో ఇది అవ్వడానికి మాత్రం ఇక్కడ మీకు నేను 2,11,000 టోటల్ కాయిన్స్ ఎర్న్ చేస్తే వాడు అప్రూవ్ చేసింది 85,000. మిగతా అన్నీ అదే రివ్యూస్ చెప్పాను కదా, 21 సెకండ్స్ అని ఇచ్చాడని నేను 22 సెకండ్స్ 23 సెకండ్స్గా స్టాప్ చేసి రికార్డు సబ్మిట్ చేశాను. కానీ వాడు ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మినిమము 30 సెకండ్స్ పైన చేయండి. మినిమము 1 మినిట్ అయితే మంచిది, 5 మినిట్స్ చేస్తే ఇంకా మంచిది. ఆ విధంగా ఒక 20 క్వశ్చన్స్ స్పెండ్ చేసి చేయండి. 10 to 15 డేస్ అయితే అప్రూవల్ టైం అయితే అవుతుంది. 15 డేస్ అయిన తర్వాత మీరు ఇక్కడ కిందకి రండి. కిందకు వచ్చి ఇక్కడ మీకు ఆ సైలెన్స్ యాప్ చూపించారు కదా, దాని యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఇచ్చు. నేను యూజర్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చేసాను. ఇక్కడ అమౌంట్ ఇచ్చుకోండి, ఇక్కడ సెండ్ టు యాప్ అని ఇచ్చేసేయండి. సో విత్డ్రా ఈ విధంగా అవుతుంది. విత్డ్రా అయితే కంపల్సరీగా అవుతుంది. ఇక్కడ 10 to 15 డేస్ వెరిఫికేషన్ అవుతుంది. విత్డ్రా అయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత అక్కడ 30 డేస్ రఫేల్కి అవుతుంది. ఆ రఫేల్ అయిన తర్వాత అప్పుడు మీ టోకెన్స్ అప్పుడు సెండ్ ఆప్షన్ చూపించాను కదా, ఆ సెండ్ ఆప్షన్లో మీరు ఏదైనా ఎక్స్చేంజ్కి పంపించుకోవచ్చు. ప్రజెంట్ రేట్ అయితే 0.00007 ఉంది. సో ఇప్పుడు నాకు ఈ 85,000 వచ్చాయి కదా, అది $6 అంత ఉంది. కానీ ఎన్ని యాప్ కాయిన్స్ పోయినా అన్ని SLC టోకెన్స్ అయితే రావు. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 ఉంటే 70,000 రావచ్చు, 50,000 SLC టోకెన్ రావచ్చు, 30 కూడా రావచ్చు, 10 కూడా రావచ్చు, అంటే 10,000. అలాగా ఎన్ని వాయిస్ కాయిన్స్ వచ్చినాయో అన్ని టోకెన్స్ అయితే రావు. ఆ రఫేల్లో మీకు ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుందో దాన్ని బట్టి క్యూబ్స్లో ఎన్ని ఓపెన్ అవుతాయో SLC టోకెన్స్, దాన్ని బట్టి మీకు టోకెన్స్ వస్తాయి. కానీ ఇవన్నీ కాయిన్స్ SLC టోకెన్స్ కావు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఎంత 10 lakhs 20 lakhs అట్లా చేస్తేనే మనకి బెనిఫిట్, కాబట్టి చేసుకోండి. సో ఆ యాప్లో అంతకు ముందల 1 year ముందల ఆ యాప్ వచ్చింది, దాని ఎయిర్ డ్రాప్ కూడా ఇచ్చేసారు. కానీ అందరికి తక్కువ టోకెన్లు వచ్చినాయని దాని గురించి నేను ప్రమోట్ చేయలేదు. కాకపోతే ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి దీన్ని ప్రమోట్ చేసి ఆల్రెడీ. సో విత్డ్రా కూడా ప్రాపర్గా ఇస్తున్నాడు, కాకపోతే టైం పీరియడ్ ఉంది. కాకపోతే ప్రాపర్గా కాయిన్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. డైలీ ఒక 1 time చేసుకోండి, ఒక 10-15 minutes పడుతుంది, చేసేసుకోండి, వదిలేసేయండి. అది అప్రూవల్ అయిపోయిన తర్వాత విత్డ్రా చేసేసుకోండి. అక్కడ రఫేల్ అయిపోగానే అక్కడి నుంచి డైరెక్ట్గా ఏదైనా ఎక్స్చేంజ్కి సెండ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి. నేను యాప్ గురించి చెప్పాను, వాయిస్ వేయాలో ఎలా చేయాలో చెప్పాను, ఎలా విత్డ్రా చేయాలో చెప్పాను, ఎలా ఎర్న్ చేయాలో చెప్పాను. కాబట్టి మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.